బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో ఎంఆర్ గ్రూప్ ప్రతినిధులు భేటీ అయ్యారు. పెండింగ్ లో ఉన్న తమ ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంఆర్ గ్రూప్ విజ్ఞప్తి చేసింది. సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ డాక్యుమెంట్లను పరిశీలించాలని అధికారులకు చెప్పారు. వివాదాల పరిష్కారానికి న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచనలు జారీ చేశారు. 2015లో సీఎస్ నేతృత్వంలోని కమిటీకి అదనంగా మరో కమిటీ వేయాలని రేవంత్ ఆదేశించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల్ని అడిగి తెలుసుకుందాం. కొండల్, హిమాచల్కి సంబంధించి 2001లో తెలంగాణలో, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది ఏపీ. ఉమ్మడి రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టింది. దుబాయ్కి సంబంధించిన ఇన్ఫ్రాకి సంబంధించిన పెద్ద కంపెనీ. అయితే ఈ 2001 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టింది. దాని తర్వాత తెలంగాణ ఏర్పాటైంది. అయితే ఈ 2004 తర్వాత కోర్టు కేసులు, అదేవిధంగా జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులు అనుకోండి, ఈడీ సిబిఐ కేసులు, వీటన్నింటితో కొన్ని ప్రాజెక్ట్స్ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కంపెనీ ఆ ప్రాజెక్టుల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తుంది. గత ప్రభుత్వంలో 2015లో ప్రభుత్వాన్ని ఆశ్రయించినప్పుడు అప్పుడు చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఫామ్ చేసింది. అయితే ఈ సమస్యల పరిష్కారానికి పనిచేసింది చీఫ్ సెక్రటరీ కమిటీ. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా చాలా ప్రాజెక్టులు, ఎంఆర్ ప్రాపర్టీకి సంబంధించిన చాలా ప్రాజెక్టులు కోర్టు వివాదాల్లో చిక్కుకొని వివాదాల్లోనే పరిష్కారం కాకుండా మధ్యలోనే నిలిచిన పరిస్థితులు. అయితే వీటన్నిటిని పరిష్కరించుకున్న దిశగా ఇప్పుడు ఎంఆర్ ప్రాపర్టీస్ ముందుకు వచ్చింది. దీనిలో భాగంగానే సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని భేటీ అయ్యి ఈ ఉన్న కంపెనీకి ఉన్న సమస్యలు, వీటి సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయాలంటూ ప్రభుత్వానికి కోరిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉన్న, అంటే 2015లో ఏర్పాటు చేసిన చీఫ్ సెక్రటరీ కమిటీకి అదనంగా మరో న్యాయవాదులతో మరో కమిటీ వేయాలని చెప్పి అధికారులను ఆదేశించారు. వీటన్నిటికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు లేకుండా అన్ని అంశాలను పరిష్కరించుకుంటూ దిశగా ఈ రెండు కమిటీలు కోఆర్డినేషన్ తో పనిచేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మొత్తానికి దాదాపు 2001 నుంచి ఇప్పటి వరకు చాలా మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్టులన్నింటినీ కూడా మరోసారి గాడిలో పెట్టుకున్నందుకు ఎంఆర్ ప్రాపర్టీస్ పూర్తి చేసుకున్న దిశగా ఒక ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. ఓకే కొండల్.